నమస్కారం. మరీ మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది. ఇవాళ శనివారం మీ క్వెషన్స్‌కి బదులు చెప్పాలి. ఇవాళ విష్ణు మీ దగ్గరున్నాడు. నమస్కారం. అందరికీ నమస్కారం. ఫస్ట్‌కి లాస్ట్ 5 డేస్ చూసామంటే రూ. 5,00,000 9,500,00,000 సెన్సెక్స్‌లో ఉండి నిఫ్టీ ఏమో 23 కింద సెటిల్ అయింది సార్. ఓకే. రూపీ అవుతుంది 94.85 95 దగ్గర. ఎఫ్ఐఎస్ కంప్లీట్‌లీ సెల్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇండియా తాలూకా మ్యాక్రో స్టెబిలిటీ ఎలాగుందని చూస్తున్నా సార్. టోటల్ మార్కెట్ అవుట్‌లెట్ అని అడిగామంటే ఓకే. ఎలాగుంది అంటే నెక్స్ట్ వీక్ ఏం చేయాలి? రిజర్వ్ బ్యాంక్ మళ్ళీ మార్నింగ్ ఏం చెప్పారంట అంటే, బ్యాంక్ అంతేమో వాళ్ళకి డాలర్ ఫార్వర్డ్ పొజిషన్ కట్ చేయాలని చెప్తున్నా. అంటే అలాగంటే ఓకే. డాలర్ కొంటూనే ఉంటారు బ్యాంక్స్. ఫార్వర్డ్స్‌లో కొంటారు. ఓకే. ఫ్యూచర్స్ మార్కెట్‌లో డాలర్ లాంగ్‌గానే ఉంటారు. రూపాయిని షార్ట్ చేస్తారు. ఓ రూపీ షార్ట్ చేస్తాను పొజిషన్ అంతా మీరు కట్ చేయండి. అలాగని ఆర్డర్ చేశారు. అన్ని బ్యాంక్స్ ఏమో కట్ చేస్తది. మండే మార్నింగ్ ఏమో పాసిబిలిటీ హాఫ్ రూపీ పెరగడానికి అవకాశం ఉంది. అది చూసి మనం బోల్తా కొట్టకూడదు. కానీ టక్కన 50 పైసా బేగంగా పెరుగుతుంది. అది ఆర్‌బీఐ తాలూకా యాక్షన్. అదే సమయంలో ఎఫ్ఐఎస్ పైన తీసుకెళ్తారు. అది దీని తర్వాత ఇంకా ఎక్స్ట్రా 3, 4 రోజులు సెంచరీ డిలే చేయడానికి ఒక ఎఫెక్ట్ అని చూడొచ్చు మరి. ఒక వారం అనేది ఒక లాంగ్ టర్మ్ అది. ఓకే. నాకు తెలిసిన వరకు మండే అమెరికా, ఇరాన్‌లో ఏదో అవుతుందని అనుకుంటాను. ఓకే. లుక్ లైక్ 2% ఫాల్ అవుతుంది మండేలోనే. 2% ఫాల్ అయినా మందేలోనా? నిఫ్టీ ఎందుకంటే నిఫ్టీ చెప్తున్నారా నేను నైట్ ఒక లెవెల్‌లోనే పడిపోయింది నాస్డాక్, ఎస్ఎన్‌పి 500. దేనివల్ల సార్? సార్ చాలా హైలీ ఓవర్ వాల్యూ ఉన్నది బాస్. మీరవుతున్న ప్రీమియం కేటగిరీ. వాళ్ళు ఇంకా హైలీ ఓవర్ వాల్యూలో ఉన్నారు. ఇక్కడ కూడా పడతది. ఎందుకంటే ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ నో చేంజ్ అది లేపోయిందంటే, క్రూడ్ ఇక్కడే ఉండదంటే, మండే మార్నింగే తెలుస్తుంది మనకి. వచ్చేది ఏంటని తెలిసి 350 400 పాయింట్ల వరకు పడడానికి అవకాశం చాలా ఎక్కువగుందని. ఓకే సార్. ఇప్పుడు 23కి వచ్చేసిందా? 22,850లో ఉంది. 10-400 వరకు రావచ్చు. 22 కట్ చేస్తుందని ఒక సందేహం సార్. డెఫినెట్‌లీ కట్ చేస్తుంది. ఏంటి దాంట్లో వార్ ఇంకా ఫ్రెండ్లీ అదేమో 22 కట్ చేస్తుంది. అమెరికన్ మార్కెట్‌లో పడిందంటే సార్ అది రేపే ఎళ్తుందా? రేపు వెళ్తుందా? ఇవాళ వెళ్తుందా అని అడగకండి. టైమింగ్ చెప్పడం అవ్వదు. ఓకే. ఫైన్. ఓకే. అమెరికన్ మార్కెట్ పడడానికి కారణం చూసుంటే ఓవర్ వాల్యూడ్ అని చెప్తున్నారు. నిన్న మీరు చెప్పారు. నిఫ్టీ కరెక్ట్ అయింది. ఓవర్ 10% 12% కరెక్ట్ అయింది. ఫీ చూసి అంటే 20 ఇయర్‌లో 20 ఇయర్ లో అనేది కాదు. V19 ఇప్పుడు 19 అంటే ఒక 2 విధాలుగా మీరు చూడాలి. ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ అంతా పైన తోసాయి. ఓఎంసీ ఐఓసీఎల్, బీపీసీఎల్ అవంతా పైకి తీసేయి. ఓకే. క్వాసి పబ్లిక్ సెక్టర్ అవంతా పైన తీసి లైక్ పవర్ గ్రిడ్ అని, స్టేట్ బ్యాంక్ అనేది తోసాయి. దాని తర్వాత వాల్యుయేషన్ చూడు. ఓకే సార్. ఫైన్. ధనం అంతా అప్పటి వరకు మనం ఒరిజినల్ వాల్యుయేషన్ నేను చూడని చెప్తున్నాను. ఓకే. కంపెనీస్ ఆర్ మ్యాటర్ అండ్ దాని వాల్యుయేషన్ చూడు. ఓకే. 12% నిఫ్టీ అనేది కరెక్ట్ అయింది సార్. ఇన్వెస్టర్ అక్యుములేట్ చేయడానికి కరెక్ట్ అని టైం అని అనుకుంటా. టిఫిన్, కాఫీలో కన్సిడర్ చేయడానికి అన్నది కరెక్ట్ అన్న టైమా? సరే ఇంకా ఎప్పటి వరకు మన లంచ్ టైమ్ రాలేదని అనుకుంటా. ఫీల్ చేస్తున్నారు సార్. ఓకే. ఇంకా పెద్ద మైక్రో ఎకనామిక్స్ క్రైసిస్ రావచ్చు. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ 3.6కెళ్ళొచ్చు. అప్పుడు ఒక పానిక్ సేల్స్ రావచ్చు. దాని తర్వాత ఏమో మనం రిస్క్ ఇన్విజిబుల్ ఫండ్ గల్ఫ్ నుంచి రావాల్సింది రాకుండా పోతది. ఈ గల్ఫ్‌లో ఉన్న అందరూ ఇండియాకి వచ్చి కూర్చోవచ్చు. దానివల్ల మార్కెట్ ఇంకా ఏమో పడడానికి అవకాశాలు చాలా అవకాశం ఎక్కువ ఉంది. ఉన్నదండి. పొయ్యి మీద కూర్చొని పెనంలా చూస్తూనే ఉంది. ఇప్పుడు బ్రెంట్ క్రూడ్ చూసుంటే అరౌండ్ 40% పెరిగింది. ఇదేమో మల్టిపుల్ సెక్టర్ రీసెర్చ్ చేస్తున్నాం. దీనివల్ల తగ్గుతుందని మనం తెలుసుకోగలుగుతాం. సో, ఓకే. నిఫ్టీ ఇంకా కింద పడడానికి అవకాశం ఉందని చెప్పి మనం అనుకోవచ్చా? అవును. ఓకే. మోర్ ఛాన్సెస్ ఆఫ్ కిందకెళ్ళడానికని ఈక్వల్ మీదకెళ్ళడానికన్నా. ఓకే. అప్పుడు మీ స్టైల్‌లో మీకు చెప్పాలంటే అంటే ఎప్పుడు లంచ్‌కి ఏమన్నది వస్తుంది? వెయిట్ చేసి చూడాలి. వచ్చిందని చెప్తాను. ఓకే. ఆబ్వియస్‌లీ మీ నిఫ్టీ ఈ కింద పడిందని చూద్దామని చూస్తున్నాం. ఇన్‌ఫ్లేషన్ కూడా పెరుగుతుందని ఇది చూడవచ్చు. మూవింగ్ టార్గెట్ ఇది. లాస్ట్ వీక్ చూసామంటే యూఎస్ ప్రపోజ్ చేసిన పీస్ వీక్‌ని చూసాంటే ఇరాన్ రిజెక్ట్ చేసేసారు. దానివల్ల అది నేనే చెప్పేసి రిజెక్ట్ చేస్తారని. ఇరాన్ ఇచ్చింది కూడా వీళ్ళు పెద్దగా తీసుకున్నారని అనుకోవడం లేదు. యూఎస్ కూడా ఏప్రిల్ 6 వరకు మనం స్ట్రైక్ చేయనోళ్ళని చెప్తున్నాడు. 4 స్టాన్స్ ఆ! అలాగున్నది. ఆ స్ట్రైక్ చేయకపోవడం అన్నది జెనీవా కన్వెన్షన్‌కి అగెయిన్స్ట్. దాని తర్వాత అబుదాబిలో బాంబేసి 4 పేరు చనిపోయారు. మళ్ళీ అబుదాబిలో నిన్న బాంబేశారు. దానివల్ల ఇది చేంజ్ చేయట్లేదు. ప్రెస్ ఎస్కలేషన్ అని వచ్చింది మార్కెట్ ఎలాగ రియాక్ట్ చేస్తా? ఓకే. ఇలాగే ట్రెండ్ కంటిన్యూ అయితే మార్కెట్ కింద మెల్లిగా కిందకెళ్తుంది. ఏ లెవెల్‌కి ఎళ్తుంది అని అనుకుంటున్నాం అదని చెప్పడం అవ్వదు. 1 ఇయర్ ముందు
ఇంక 16,000 అని ఒక నంబర్ చెప్పినట్టుగా ఉంది సార్. జ్ఞాపకం సార్. కరెక్ట్‌గా జ్ఞాపకం వస్తుంది కదా! న్యూస్ అంతా అలా లాస్ట్ ఇయర్ చెప్తున్నట్టు. లాస్ట్ ఇయర్ చెప్తున్నారు రూపాయేమో 81. అప్పుడు 100 కొట్టేసామనుకోండి. 15% అక్కడే ఎళ్ళిపోయింది. ఓకే. మీరు అక్కడే మార్కెట్ యాక్షన్ 20-800 -12% ఇప్పుడున్నది. -13-14% ఉన్నది. యాక్చువల్లీ చూసారంటే అది 19,000. అప్పుడు పైన 19,000కి వచ్చిందంటే రూపాయి సెంచరీ వెళ్ళిందనుకోండి. దట్ మీన్స్ 20% డౌన్. ఒక 90%లో 20% అయితే 15,000 గురువులు డాలర్ టర్మ్స్‌లోనే. ఒక $2 ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. కెవిన్ వాస్ ఏమో డొనాల్డ్ ట్రంప్ అడుగుతున్నట్టుగా ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తారా? లేదంటే హోల్డ్‌లోనే ఉంచుతారా? లేదంటే ఇంక్రీజ్ చేస్తారా? ఇప్పుడున్న ఇన్‌ఫ్లేషన్ అంతా ఇంక్రీజ్ అయిందంటే ఆటోమేటిక్‌గా ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ చేసిన సిట్యుయేషన్ కానీ వస్తుంది సార్. ఆళ్ళేమో హోల్డ్ చేస్తారు. ఎందుకు వల్ల? ఎందుకంటే ఆళ్ళు పొలిటికల్ లాయల్టీ. ఓకే. ఎందుకంటే 4% మీద ఉండాలి అమెరికన్ ఇన్‌ఫ్లేషన్. ఫ్యూయల్ ప్రైస్ ఏమో 20% మీద పెరిగిపోయింది. సో, ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయడం అవ్వదు. ఇంట్రెస్ట్ రేట్ పెంచడు. కొంచెం వేడికలు చూస్తారు. అప్పుడు హోల్డ్‌లో ఉంచినా కూడా ఈ హైపు, టారిఫ్ ప్రెషర్ అన్ని విషయాలు కలుపుకొని చూసుకున్నప్పుడు యూఎస్ మార్కెట్‌లో కూడా ప్రెషర్‌లో ఉంటుందండి. యూఎస్ మార్కెట్ కూడా డెఫినెట్‌లీ ప్రెషర్‌లో ఉంటుంది. రిసెషన్ రావడానికి ఛాన్సెస్ ఉంది. దానివల్ల ఏమో ఇండియా ఎంత లెవెల్‌లో పడుతుందని తెలియదు. ఓకే సార్. ఇండియాలోనే ఒక డాలర్ తలక డెఫిసిట్ వస్తుంది. ఎందుకని ఇండియాలో డెఫిసిట్ వస్తుందంటే కొంచెం ఎక్స్‌పోర్ట్స్ కూడా పైనకెళ్తావు. కానీ ఇంపోర్ట్ వస్తూనే ఉంటుంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ 3.5% వరకు వెళ్తుంది. 3.5% పోయిందంటే హెవీ ప్రెషర్. సార్ ఓకే. ఇప్పుడు గోల్డ్ అనే ప్రైస్ ఏమో కరెక్ట్ అయితే వస్తున్నది. ఇంకో విషయం మేము చూస్తున్నాం. ఇప్పుడైతే ఫుల్ కరెక్ట్ అవ్వాలి. ఇప్పుడు కరెక్ట్ అయి పెరిగింది. ఇక మీద కరెక్ట్ అవుతుందా అని ఒక దీంట్లో ఉంది సార్. ఇంకా కరెక్ట్ అవుతుందా అన్నది ఆ క్రూడ్ పెరిగిందంటే గోల్డ్ తగ్గుతుంది. అంటే క్రూడ్ అవుతుంది వాక్సీ ఫర్ ట్రావెలర్. క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగిందంటే గోల్డ్ పడుతుంది. ఓకే. గోల్డ్‌లో డిమాండ్ ఏమో క్రూడ్ ఆయిల్ షిఫ్ట్ అయిపోయిందని చూస్తున్నారు. లేదంటే క్రూడ్ ఆయిల్ ఓన్లీ డాలర్‌లో ట్రేడ్ చేస్తున్నారు. క్రూడ్ ఆయిల్ ఏమో పైనకి తీసుకొని రావడం అవ్వలేదు. ఎందుకంటే 30% సప్లై డ్రాప్ అయింది. సో, ఆర్టిఫిషియల్ షార్టేజ్ ఉంది. ఆ షార్టేజ్ వలన క్రూడ్ డిమాండ్ పెరిగింది. డాలర్ పెరిగింది. ఓకే. ఇది ఇలాగ 3, 4 నెలల ముందు సిల్వర్ బ్యాన్ అని చెప్పినప్పుడు సిల్వర్ షార్టేజ్ అని పెరిగి ఇది కూడా అలాగే అర్థం చేసుకోవచ్చు సార్. ఒక 5 మంత్స్ ఇలాగ డిమాండ్ వచ్చిందనుకోండి. అలాగప్పుడు తర్వాత డిమాండ్ సరిగైపోయిందంటే ఇండియా మీదకి రావడానికి ఏమో ఒక 4 సంవత్సరాలు అవుతుంది. ఇది ఒక కోవిడ్ లాగా చూడాలి. ఇది ఒక మినీ వే లాగా చూడాలి మీరు ఇప్పుడు. చాలా ఇండస్ట్రీస్ అయిపోతాయి. ఒక గోల్డ్ ఈటీఎఫ్ లాంగ్ టర్మ్‌లో కొనాలనుకున్నోళ్ళు. అది కొనకుండా ఉండడం బెటర్. ఎందుకంటావంటే ఓకే 50% గ్యాస్ 50% ఫ్యూచర్ మార్కెట్ అని వచ్చేసింది. అప్పుడు హెడ్జింగ్ కరెక్ట్‌గా చేశారని మనం జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. అది లోన్‌కెళ్ళి ఎంత గోల్డ్ ఉంచారు, ఎంత గోల్డ్ ఫ్యూచర్స్ ఉంచారని చూడాలి. 1 ఏప్రిల్ నుంచి గోల్డ్ ఫ్యూచర్స్ 50% ఉంచుకోవాలని రూల్ వచ్చొచ్చింది. అది చాలా డేంజర్ కదా! ఓకే. మేము డబ్బులు ఇచ్చినాడు గోల్డ్ ఉంచు అని చెప్పడం కరెక్ట్. ఓకే. గవర్నమెంట్ అది గోల్డ్ తీసుకోకూడదని చెప్పేసి 50% గోల్డ్ అండ్ 50% గోల్డ్ ఫ్యూచర్స్ అని చెప్తున్నారు. ఇంక ఫ్యూచర్స్ ఉంది అని హోల్డ్ అయిపోయిందని చాలా ట్రాకింగ్ ఎర్రర్ రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంది. ఈటీఎఫ్ అవుతే రిస్క్ ఉన్నది గోల్డ్ ఎక్కడ ఈ చూసారు. రూల్ గురించి చూసుకొని ఉంది. థాంక్ యూ సార్. ఈ రోజు కొన్ని క్వెషన్స్ అయితే మీరు చెప్పేశారు. చాలా క్వెషన్స్ ఉన్నాయి సార్. మనం రేపు ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బటన్ కొట్టండి. బంధుమిత్రులు వాళ్ళు కూడా చూడమని చెప్పండి. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.